హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఈరోజైతే మన కిచెన్లో వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేను చింతపండు పులిహోర రైస్ని అయితే చేసి చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేసేయకుండా చూసేయండి. ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద రైస్ పెట్టుకొని అన్నం అయితే ఉడికించుకుంటున్నాను. ఈ లోపల అయితే ముందుగా చింతపండు పులిహోర కోసం అయితే చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను. తర్వాత చింతపండు రసాన్ని అయితే ఫిల్టర్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. ఈ లోపల అయితే అన్నం అయితే ఉడుకుతుంది. స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. గిన్నె బాగా వేడయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చెనగపప్పు 1 స్పూన్ అయితే వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలను అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంతకు ముందు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటున్నాను. అందులోనే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది చింతపండు రసం అయితే దగ్గరికి ఇలా అవుతుంది. ఇదే టైంలో కొంచెం బెల్లం అయితే వేసుకొని కలుపుకోవాలి. చింతపండు పులిహోర రైస్లో బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ రైస్ కూడా అయితే ఉడికిందండి. దానికోసం అయితే ముందుగా అన్నాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక చింతపండు పోపుని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇంతకు ముందు చింతపండు రసంలో అయితే సాల్ట్ వేసి కలిపాను కదా, ఇప్పుడు ఒకసారి రైస్లో కూడా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీరు చింతపండు పులిహోర అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలంటే టేస్ట్ చేయకూడదు. సాల్ట్ వేయడం చూపించలేదు, వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. బాయ్.